పాదత్నా గుడియా కొట్టు మామనా ఇంత పొద్దున వాటర్ మిలన్ వాళ్ళు తినరత్తమ్మా గోయి గుడియా వాటర్ మిలనా యారు కొడతాంగో వాటర్ మిలన్ ఉనుకు అమ్మావా నీ ఎంగ తూంగనే రావులే అమ్మావా అమ్మ తూంగియా డైలీ తూంగిరి అమ్మకిటే ఓయ్ गुड़िया आर यू गुड गर्ल और बैड गर्ल? बैड गर्ल गुड गर्ल I am good girl sir. I am ग्लास पेन मन को ఎప్పుడు గుడియా అమ్మ I am good girl ఎప్పుడు అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ అత్తమ్మ ఎలా నో డిసైడ్ చేయాలి బ్రేక్ఫాస్ట్లతో నీ కూరలతో బెజార్ అనిపిస్తుందా అంత పని అయిపోయింది ఏం లేదు బట్టలు బే అయిపోయినాయి బట్టలు నిన్ననే వేసిన రాత్రి సాయంత్రం స్నానం చేసుకున్నప్పుడు వేసిన ఇక ఆరేద్దామంటే అప్పుడు కరెంట్ ఉండాలని పోలేదు ఇక నైట్ ఆరదాం ఆ చీకట్లో ఏం ఆరదు ఇవ్వాలనా 23rd అయ్యాలా 21st హనుమాన్ జయంతి చికెన్ మటన్ ఏం అమ్మరు అని కరెంట్ హనుమాన్ జయంతి 23rd అనుకున్నా ఏమో నేను క్యాలెండర్లో చూడలే క్యాలెండర్లో ఏం లేనే లేదు కదా ఫెస్టివల్ శ్రీరామనవమి తర్వాత హనుమాన్ జయంతి ఎప్పుడు ఉందో ఒకసారి ఫోన్లో చూద్దాం ఏడెక్కింది చూడు తాగు పాలు తాగేసే కొన్ని తాగేసి జల్దీ గుడ్ గర్ల్ తాగేసి నాని చూడిగా అయ్యో నువ్వేం దాకా తిప్పుతున్నావే అమ్మ మొత్తం ఏం చేస్తారమ్మా గుడి అమ్మకైతే రోజుకి అత్తమ్మ లెక్కనే 4 సార్లు అయినా పర్వాలేదు 5 సార్లు అయినా పర్వాలేదు ఒక డ్యామ్ కట్టుకొని ఇద్దరు అయ్యో ఇట్లా కూర్చుంటారు చిన్న డ్యామ్ కట్టుకుంటా అత్తమ్మ ఇద్దరం అవునా గుడియా గుడియా స్విమ్మింగ్ పూల్ చిన్న టబ్బుది స్విమ్మింగ్ పూల్ మధ్యాహ్నం వెళ్ళాను ఎప్పుడు మాకు మధ్యాహ్నం ఆడిపోయాను స్నానం రాత్రి నేను వేసింది ఆడుకుంది కార్తీక్ ఆడిపించింది స్విమ్మింగ్ పూల్ నిన్న కార్తీక్ ఆడిపించింది సాయంత్రం స్విమ్మింగ్ పూల్ వెళ్ళాలి అన్న ఎప్పుడు పట్టుమామ వెళ్ళండి ఏమవుతామా బనానా ఏడుంది బనానా వద్దురా ఈ పుంటి కూర తెంపి పెట్టి ఎట్లా అయిపోయింది చూడు బనానా ఎన్నుంది ఓ అమ్మ ఒక్క బనానా ఏం సరిపోతుంది అత్తమ్మ ఈ బనానా ఫ్రై సగం తోలే పోతుంది దీంట్లో అత్తమ్మ ఈ ఒక్క బనానా ఏం సరిపోతుంది దేనికి ఇది జస్ట్ ఫ్రై అంట బా కచ్చి బనానా గుడి ఇది దీంతో బనానా చిప్స్ బి వేస్తారంట కదా అత్తమ్మ ఇవి ఏం చేయాలంటే బాగా స్లైసెస్గా అందులో నూనెలో పెట్టి కట్ చేసేసి ఎవరికి వెళ్ళేవాళ్ళ ఒక మీరు అమ్మ జాక్ ఫ్రూట్ వాసన ఎట్లుంటుందమ్మా కానీ చాలామంది తింటారు ఆ రోజు మేము అమ్మకాల ఇంట్లో ఉండేవాడు ఆ రోజు బి సనిమమ్మ వాళ్ళు కొనుక్కొచ్చిరు అది జాక్ ఫ్రూట్ ఇత్తులు కొనుక్కొస్తే ఇష్టంగా అందరు ఇష్టంగా ఇంకా మక్కలేదో సంథింగ్ ఏమన్నారు ఇంకా మక్కుతే బాగుంటుంది సంథింగ్ ఏమన్నారు మంచిగా ఉందని తిన్నారు కొంచెం తిన్నా ఆ వాసన ఎట్లా వస్తుంది కదా కర్రీ చేస్తారు పచ్చి కొబ్బరి అవన్నీ కేరళ వాళ్ళు బాగుంటుంది ఎప్పుడు తిన్నానమ్మా ఎప్పుడైనా తిన్నా కర్రీ నువ్వు కేరళకు పోయినా తిన్నా
ఇప్పుడు గుర్తుందా నువ్వు ఏడికి పోయినావు ఏ ప్లేస్కి కేరళ? ఈమెకి జామ్ పెడితే తింటలేదు జామ్తో. పిల్లలకు జామ్ అంటే ఇష్టం. గుడియా బా బా దోశ ఇవ్వ వేడిగా ఉందా నాని? ఏడంటావు? అవో ఏందది? గ్రేవీ. మా అత్తమ్మ సాయిబాబా అవుతుంది. అంత వేడి వేడిది అట్లనే పట్టుకుంటుంది. వేడి వేడి అన్ని గిన్నెలు చేతిలోనే పడుతుంది. ఏదత్తమ్మ నువ్వు సాయిబాబా అవుతుంది వాటంటే అవుతుంది వల్ల. అంత వేడి లేదు. సుందరమని ఆడ పోయి ఎక్కి బొంగులతో ఆడుతుంది. బొంగులు అన్నీ ఆడేసి కిటికీ మీకు ఎక్కింది. ఇక నేను ఆమె దోశ ఈయన పెట్టిన, ఇక నేను ఈయనే కూర్చున్నా. అత్తమ్మా ఏంది లంచ్ కాదు ఉట్టిగా ఒక ఫ్రై అన్న. లంచ్కి ఏం చేస్తున్నాం మరా? వీళ్ళు క్యాబేజ్ ఆలంటే వీళ్ళు చపాతీలు అడుగుతారు. సరే. దొండకాయ ఎప్పటికీ రాత్రికా? నీళ్ళు వస్తే ఉడుకుతుంది అంటే కసకస్ ఉంటేమో కసకస్ ఉంటుంది. కుక్కర్లో పెట్టి కుమ్మతో తీసేసి టమాటా వేసి అది మంచిగా అయిపోతుంది. ఉడకబెడితే నీళ్ళు పోయినా అది లచ్చ అవుతుంది. టేస్ట్ ఉండదు నీళ్ళు వేసి. ఇంకా ఇవాళ ఏంది అన్నీ నాన్ వెజ్ షాప్ బంద్ అంట కదమ్మా. మహావీర్ జయంతి కదా, మహావీర్ బుద్ధ. అందుకే బంద్. మరి వాళ్ళు ఇట్లా చేస్తారు. ఎవరు? వాళ్ళు ఎంపికలు తీస్తారు. ఏమో తెలియదు. మళ్ళా మేకలు దొరుకుతాయి. చికెన్ షాప్ అంట. చికెన్ తీసుకుంటారంట 4 kgs. అంతేనా? 4 kgs మేకన్ వస్తలేరు. పప్పు, బగారా రైస్, చికెన్, పులిహోర అంటే కొంచెమే అంట. ఆమె అంటుంది. ఆయన అన్నాడు టైం లేని టైంలో నీకు ఇన్ని పనులు ఉన్నప్పుడు ఎందుకు పులిహోర అవసరమా, ఎంతమంది కానీ చేస్తున్నట్టు అంటే బగారా దేవుడికి పెట్టరు కదా. ఇప్పుడు ఎట్లా దేవుడికి పూజ చేయరు కదా. దేవుడికి పూజ చేయరు, ఏం చేయరు. అదే అంటున్నా. దేవుడికి చేసినప్పుడు పులిహోర పెడతారు. ఏమో పులిహోర అంటున్నామే. 4 kg సరిపోతుంది. ఎంతమంది వస్తారు? వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళ మామూలు ఇద్దరు, వాళ్ళ మమ్మీ వాళ్ళ 2 అన్నలు, మళ్ళా స్వప్న వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ చిన్నత్తమ్మ చిన్న మామలు వాళ్ళంతా వస్తారంట. ఎవరు? వాళ్ళు వస్తలే పిలవలే. ఒట్టి ఇలాకి చెప్పుకోరు. వీళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అమ్మగారు. ఏమో ఇప్పుడు పిలవరు. అట్లా పిలవరేమో. ఏమో వాళ్ళకి పిలవరే. ఏం చెప్పలేదు. ఆ టాపిక్ ఏం తీయాలి. ఇది తీసారంటే అవునా జ్యోతి వాళ్ళు. జ్యోతి ఉంటుంది కదా. మరి ఇల్లు కట్టుకురు కదా. స్లాబ్ పడ్డదా వాళ్ళు పల్లె అట్ట స్లాబ్ ఇంకా పడితే 2 అంతస్తుల బిల్డింగ్ ఏమో కడుతురంట. 2 అంతస్తులు 3 అంతస్తులు. సొంతం ఇల్లు పాత ఇల్లు ఉందిగా. ఒక్కడే కొడుకు కదా ఆయన. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెద్దోళ్ళు. నేను ఒక్కనే కొడుకు. పెంకలిల్లు ఉండే అనుకుంటా పాతది. అది గులో కొట్టి ఇప్పుడు పెద్దగా కట్టుకుంటుంది. అదేంటి ఆధార్ కార్డు నిన్న పోతా అనుకుని ఆధార్ కార్డు ఇవాళ సండే. ఇవాళ 7 ఉంటే 7 ఉండేవి. రేపన్న పోవాలి ఇక చేయించుకురావాలి. ఈ ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఓట్లు ఎన్నిక రాదు కాడు ఓటర్ ఐడి. ఇంకా అదే భయం అవుతుంది. అది చేయించుకుంటే ఒక పని అయిపోతుంది. జాబ్కైనా ఓటర్ ఐడి అడుగుతున్నాడు ఇవాళ రేపు తెలుసా.
జాబ్స్లో కూడా పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఉందా అని అడుగుతున్నారు. అడిగిరు నాకు 2 దాంట్లో అడిగిరు. అందుకోసం అయితేనే ఉంది టైం అయితే 11:30 అయితేనే ఉంది అవ్వ. ఇంకా అట్లా అనేసి పోవాలి. ఇక అదొకటి వేయించుకోవాలి, అదొకటి గుడియాకి ఆధార్ కార్డు వేయించుకుంటే అయిపోతుంది. ఇక గుడియా బి జూన్ నుంచి జూలై నుంచి ఆమెకు బి నర్సరీలో అయిపోతుంది, పోతుంది. ఆమె పెట్టుకొని స్కూల్ వస్తే ఏదైనా చదువుకుంటే ఇష్టం. ప్లే స్కూల్లో పెట్టి 40,000 50,000 అంటే వేస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, ప్లే స్కూల్లో తినిపించి వండబెడతారు. ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయేమో కానీ అది దేనికి లెక్క కిందికి రాదు కదా ప్లే స్కూల్ది. ఇది నర్సరీ వేసానన్నా దేనికైనా ఆమె ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్స్ అని ఉంటాయి, టెస్ట్లు అని ఉంటాయి కదా, ఇంప్రూవ్ అని అవుతుంది. ఇంకెట్లా అని ఇప్పుడు ఆమె ఇంట్లోనే 1 year దాకా పెట్టుకొని వర్క్ ఫ్రమ్ ఓవర్ అని ఇస్తారు. ఫస్ట్ ఎవ్వరు ఫస్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కొంచెమే నాలెడ్జ్ ఉండదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ది. డైరెక్ట్ ఫ్రెషర్కి ఇయ్యరు కదా, అదే బాధ వచ్చింది. అయితే మిక్సర్ ట్రై చేసిన. అత్తమ్మ అయితే సెకండ్ షిఫ్ట్ పోయింది తెలుసు కదా మీకు కూడా. ఇవాళ సెకండ్ డే అత్తమ్మకి 3 days సెకండ్ షిఫ్ట్ అని చెప్పిన కదా. అయితే నేను ఎందుకు ఉండాలా ఖాళీగా అనేసి ట్రై చేద్దామని నేను ఏదో ట్రై చేసిన. ఒకవేళ మంచిగా ఉంది వర్షాన్ని మా అత్తమ్మ చెప్పింది అనుకో, సో అప్పుడు మళ్ళీ మీకోసం ఒకసారి చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు మిక్సర్ కావాలి అని అంటే, ఈ రెసిపీ కావాలి అని అంటే మీరు ఒకసారి కమెంట్ పెట్టండి. ఈ బ్లాగ్లో కమెంట్ పెడితే నేను మీకు రెసిపీ చేసి చూపిస్తాను. మా గుడి అయితే షాప్ పోయింది. గుడియా పోయి ఏమో తెచ్చుకుంది, చాక్లెట్స్. ఇంకా ఏం తెచ్చుకున్నా గుడియా, బియ్యం అయితే మంచిగా అవుతలేవు అనేసి వీళ్ళు మసలు పెట్టి కొంచెం అంతా మసలు పెట్టినాం అనుకో. ఇవి నానబెట్టినాను బియ్యం అయితే. రైస్ అయితే ఉంది పొద్దుడిది, అది పొద్దున్న రైస్ అయితే ఉంది. ఒక 3 గ్లాస్ అయితే పెట్టినాను. ఇవి దొండకాయలు కట్ చేసిన, దొండకాయ కర్రీకి. మా గుడియా చూడండి, డబ్బాకున్న స్టిక్కర్ తీసి ఎత్తి పెట్టుకొని ఆ డబ్బాతో ఆడుతుంది. ఆమంతా ఆమె పెట్టుకుంది. అదే ఒత్తి నడుపు అంగే రైస్ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి.